గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. ఇవాళ మరుగున పడిపోతున్న మరో వంటకంతో మీ ముందుకు వచ్చేసింది మీ మిఠాస్ కిచెన్. బిజీ 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 ఈ పదానికి చాలా దగ్గరైపోయిన మన జనరేషన్ కొంచెం టైంతో కూడిన ఏ పని చేయాలన్నా కష్టంగానే ఫీల్ అవుతారు. అది ఫుడ్ అయినా, పెళ్ళైనా, చివరికి పిల్లలైనా అన్నీ ఫాస్ట్గానే కావాలి. ఈ మాయలో పడిపోయిన మనం ప్రాచీన వంటకాలని ఎన్నో మరుగున పడేలా చేస్తున్నాం. అలాంటి వంటకాల్లో మాగాయ పచ్చడి కూడా ఒకటి. ముందుగా మ్యాంగోస్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని మానికి లెక్కల్లో లేదా కేజీ లెక్కల్లో కొలుచుకుని పక్కనుంచుకోవాలి. ఈ మామిడి ముక్కలకి తగినంత ఉప్పుని మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కల్ని మరియు ఉప్పుని లేయర్లుగా జాడీలోకి యాడ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తరువాత మనం ఇలా జాడీ పైన మూత ఉంచి మూత పైన శుభ్రమైన క్లాత్ని కట్టి పక్కనుంచుకోవాలి. ఒకరోజు గడిచిన తర్వాత రోజు ఉదయం మూతని తీసి జాడీలోని ముక్కల్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మరలా జాడీ పైన మూత ఉంచి క్లాత్ కట్టేసుకుని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత రోజు ఉదయం జాడీ మూతని ఓపెన్ చేసి ఆ మామిడికాయ ముక్కల్లో తగినంత పసుపుని యాడ్ చేసి పసుపు మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని వడగిన్నెలో వేసి వడకట్టుకోవాలి. ఇలా ముక్కల్ని వడకట్టుకోగా మిగిలిన జాడీలో ఉన్న రసాన్ని అలానే జాడీలో ఉంచేసి మూత పెట్టి శుభ్రంగా క్లాత్ కట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి ముక్కల్ని 4 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. మరలా తిరిగి 4 రోజులు ఎండబెట్టిన మామిడి ముక్కలతో మళ్ళా కలుస్తా. అంతవరకు బాయ్.